మొట్టమొదటి రోజు ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం నా పార్టీ పెద్దలందరూ కూడా కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశం ఇవ్వడాన్ని నేను అదృష్టంగా లేకపోతే ఏదో గిఫ్ట్గా కాకుండా డెఫినెట్గా ఇది ఒక బాధ్యతగా నేను తీసుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఆడ ప్రమాణ స్వీకారం చేసిన ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పునర్విభజనకు సంబంధించిన అంశంలో ఇమీడియట్గా ఇక్కడికి వచ్చిన నేను నిరంతరం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటోన్నే. పదవి ఉన్నది కాబట్టి ప్రజల్లో ఉండడం మరింత ఎక్కువ ఉపయోగకరం. అధికార పార్టీలో ఉన్న నాయకునికి మరింత వెసులుబాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈజీ అవుతుంది, తర్వాత ప్రభుత్వంతో కోఆర్డినేషన్కి కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ సందర్భం ఒక మంచి సందర్భం. ఇది నా వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. అంటే ప్రజలంతా ఏందంటే నాకే అర్థం కాని స్థితికి వెళ్ళిపోయిన నాకు పదవి రాకపోతే ప్రజలు బాధపడే స్థితిని నేను గమనించిన. కాబట్టి ఇదేందో నాకు విచిత్రమైన పరిస్థితి వచ్చిందని నేను ఫీల్ అయినప్పుడు కూడా నాకు సరైన సమయంలో సరైన పదవిని నాకు పార్టీ ఇచ్చింది. ఈ పదవిని మళ్ళీ ప్రజల కోసం ఎట్లా ఉపయోగించాలనేది నా యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. డెఫినెట్గా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోవడం, ప్రజల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం, మధ్యన వారధిగా ఉండడానికి నాకు మంచి అవకాశం. హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపై పోరాటాన్ని కొనసాగుతాం. హెచ్సియు భూములు అని చెప్పేది ఎవరు చెప్తున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంటున్నారు. కోర్టు చెప్పని హెచ్సియుకు మనం 400 ఎకరాల భూమి ఇచ్చినాము. ఈ 400 ఎకరాల భూమి కూడా విద్యార్థులకు ఏమని కోర్టు చెప్తే ఇద్దాం. ఎందుకంటే దాని కొరకు రాజశేఖర రెడ్డి గారు కొట్లాడినరు, రోషయ్య గారు కొట్లాడినరు, ఇప్పుడు బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కొట్లాడినరు, మా ముఖ్యమంత్రి గారు కొట్లాడినరు. మధ్యన ముఖ్యమంత్రి ఎందుకు కొట్లాడలే, వేరే వాళ్ళకి ఇచ్చినని ఆయన అడగండి. ఎందుకు ఇచ్చినావు నువ్వు 23 ఎకరాలట హైరేజ్కి ఇచ్చినవట, ఎందుకు కాక అని అడగండి. ఎప్పుడన్నా ఫామ్ హౌస్కి పోతే దొరకడు, లేకపోతే అలా కొడుకుని అడుగురి, అలా కొడుకుని అడిగితేనే చెప్తాడేమో. ఆయన ఒకటే జీవకారుణ్యం పర్యావరణ ఉపయోగి కూడా అయ్యిండు. మనుషులు చంపిన ఆయనకి ఇప్పుడు నెమళ్ళకు దెబ్బ, అంటే ఏఐల గ్రాఫిక్స్లో దెబ్బతిన్నా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏది ఏఐలో వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ రాజమౌళిలో భయపడుతున్నాడు, అమ్మో ఇంత మంచి గ్రాఫిక్స్ నేను ఎందుకు చేయలేదని. ఒక దగ్గరనే ఏనుగుల్ని, ఒక దగ్గరనే నెమళ్ళని, ఒక దగ్గరనే జింకల్ని పెట్టి భలే ఆట ఆడిండ్రు. కానీ ఇలా వాళ్ళ అయ్యా వాళ్ళ కొడుకు 4,23,000 ఎకరాల భూములు, ప్రజల భూములు ఇలా అప్పనంగా దిగమింగిండ్రు. కొన్నిటి పేరు మీద ఏం చేసిరో తెలుసు. అభయారణ్యాలను ముంచిండ్రు, అరణ్యాలను ముంచిండ్రు, ప్రజల్ని ముంచిండ్రు, ప్రజల్ని చంపిండ్రు. భూమి సేకరణ చేసినందుకు మరణసాగర్లో 2-3 చనిపోయింది. ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడనే గజ్వేల్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు 1000 ఏనుగులు తిన్న రాబందట, ఏదో నక్కేపు ఏడిచినట్టు గాలివాటం పోయిందట. ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒక్క గాలివానకు పోయినట్టు. ఇప్పుడు ఈ డ్రామాలు ఎవరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. హెచ్సియు భూముల విషయంలో హైకోర్టు డైరెక్షన్స్ని బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మా మీనాక్షమ్మ కూడా చాలా కేటగరికల్గా దాని మీద సర్వే చేస్తున్నది. ఏ అంశాల్లో ఎట్లా ఉన్నా కూడా విద్యార్థులకు సమాజానికి నష్టం జరగకుండా ఉంటుంది. కానీ ఆ బండి సంజయ్ని మాత్రం జర పరేషాన్ కాకండి. ఎందుకంటే మీనాక్షమ్మ వచ్చి సెక్రటరియట్లో ఎట్టుందంటే మరి నువ్వు రా, లేకపోతే మోడీతో నువ్వు కమిటీ అయిపి. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఒక అంశం మీద రివ్యూ, మంత్రుల కమిటీ రివ్యూ అయితే మీరు పర్సన్గా జాయిన్ అయ్యే హక్కు ఉన్నది. ఇప్పుడు మనం మారుమూల పల్లె నుంచి వచ్చి కూడా ఒక అర్జీదారు వచ్చి కూడా సెక్రటరియట్కి వచ్చి అధికారులను కలిసే హక్కు ఉన్నది. అట్లనే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా మా పార్టీ మంత్రులను మేము కలవడం అనేది ఆయనకు పెద్ద అసలు దేశద్రోహం లెక్క కనబడుతున్నది. మీనాక్షి నటరాజన్ గురించి ఆయనకు తెలియదు. ఏంటి, ఆమె సామాజిక ఉద్యమకురాలు, పర్యావరణ ఉద్యమరాలు, తర్వాత మేధా పాట్కర్తో కలిసి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి, గాంధేయవాది. రాజకీయాల్లో ఇలా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఈ స్థాయికి రావచ్చు ఉండే కాదు. కానీ ఆమె జీవితం ఒక ఆదర్శవంతమైన జీవితం. కానీ ఈ బండి లాంటి వాళ్ళు మరి ఎందుకు మరి వాళ్ళకు గుండి తెలుస్తలేదో కానీ వాళ్ళకు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పోయింది, సెక్రటరియట్కి ఎందుకు పోయింది. మరి నీలాగా పార్లమెంట్కి పోకుండా ఇంటికాడ కూర్చోలేరు కదా. ఒక అసహాయ మంత్రులను 2 వేసిండ్రు తెలంగాణకు. ఈ 70లో అని కిషన్ రెడ్డి అంటే 70లో అని నేను అంటాడు. 2 అంతే తప్పితే వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు.